నువ్వు వేరే ఏదో కొనుక్కుంటూ వస్తున్నావుగా. అల్లుడు, వాడు ఏ మాట్లాడితే మీకెందుకు? మీరు మీ పని చూసుకోండి. నా పని ఇదే కదా అత్తయ్య. కుకుటేష్ ఆగు. అమ్మా, మేమందరం ఇక్కడే కూర్చొని ఉన్నాం కదా, కాఫీ ఎవరికి ఇచ్చేస్తున్నావు? మహేంద్రయ్య గారికి, నీలవేడమ్మ గారికి కాఫీ ఇచ్చానమ్మా. అమ్మా అమ్మా ఇప్పుడు నువ్వేం చెప్పావు? మహేంద్రయ్య గారు. ఆహా, అది కాదు, ఆ తర్వాత ఏదో చెప్పావే, ఏం చెప్పావు? నీలవేడమ్మ అని చెప్పాను. చచ్చాడ్రా కుక్కుటేషు. ఎవర్రా అమ్మ నీకు? అది కూడా నీలాగే ఒక పని మనిషి. అమ్మ గిమ్మ అన్నావో పళ్ళు రాలిపోతాయి. వెళ్ళిక్కడి నుంచి. పొద్దున్నే ఎవరి ముఖం చూశారు, రౌండ్ అప్ చేసి కొడుతున్నారు. నీలవేడంటే అయ్యగారు కొడతారు, నీలవేడమ్మ అంటే ఈ అమ్మ కొడుతుంది. ఈ రోజు నా జాతకంలో దెబ్బలు తినాలని రాసిందేమో. కొట్టండి అయ్యా, బాగా కొట్టండి. హే, దాన్ని క్లీన్ చేయమని చెప్పు. కోకిలా, అమ్మా అది క్లీన్ చేయి. అలాగేనమ్మా. కోకిల ఆగు. అమ్మా నువ్వు చేయకు, వెళ్ళి నీలవేణిని తీసుకొనిరా. వెళ్ళి తీసుకొనిరా. అమ్మా పిలిచారంట. నీలవేణి అదంతా క్లీన్ చేయి. సరే అమ్మా. ఇప్పుడే చెయ్యి. సరే అమ్మా. ఏయ్ కోకిల, అమ్మా ఈ ఇంట్లో మొత్తం ముగ్గురు పని వాళ్ళు. ఒకటి నువ్వు, రెండు కుకుటేష్, ఆ తర్వాత తను. ఈ ఊడవడం, క్లీన్ చేయడం లాంటి పనులు తనకు మాత్రమే చెప్పు. తాళి కట్టినంత మాత్రాన తారక్కి భార్య ఇవ్వడం కుదరదు. త్వరగా క్లీన్ చేయి. రండి రండి రండి, లోపలికి రండి. పదండి. కూర్చోండి. సారీ కాదంబరి, ఫారెన్కి వెళ్ళాము. కరెక్ట్గా మ్యారేజ్ టైంకి వచ్చేద్దామని ట్రై చేశాం, కానీ టికెట్ దొరకలేదు. తప్పుగా అనుకోకే. అలా ఏం అనుకోలేదు. మీరు రాకపోవడమే మంచిదైంది. వచ్చుంటే అత్తయ్య బాధపడేవారు కదా అత్తయ్య. రాంగ్ టైమింగ్ అనుకుంటా. ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లకుండా గిఫ్ట్ తీసుకుని నేరుగా ఇక్కడికే వచ్చేసాము. అబ్బాయిని కోడల్ని రమ్మని చెప్పు, ఇచ్చేసి వెళ్తాము. ఏంటి, అబ్బాయిని కోడల్ని చూస్తారా? అయిపోయింది అయిపోయింది. ఏంటి కాదంబరి, ఆ, ఏం ఆలోచిస్తున్నావు? ఆ, ఏం లేదు. ఏంటి ఏదో టెన్షన్గా ఉన్నావు? అబ్బే అదేం లేదు. మీరు అబ్బాయిని కోడల్ని చూడాలంటే అత్తయ్య ఇక్కడ ఉండకూడదు. అత్తయ్యని చూడాలంటే అబ్బాయి కోడలు ఇక్కడ ఉండకూడదు. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు? అర్థం కావట్లేదే. నిమిష, నీకు అర్థమైందా? కాలేదు. కాంచన, నీకు అర్థం కాలేదు. అత్తయ్య మీకు?
అత్తయ్య మీకు అర్థమైనా అర్థం కానట్టే నటిస్తారు. అత్తయ్య నేను షార్ప్గా ఒకటి చెప్పరా, ఈ ఇంట్లో జరిగేదేది నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఏమైంది మీ అల్లుడికి? ఏదో మతి స్థిమితో లేనోళ్ళలాగా మాట్లాడుతున్నాడు. ఆ, అదేం లేదండి, ఈయనెప్పుడూ ఇంతే. తారకు తన భార్య గుడికి వెళ్లారు. వాళ్ళు ఏ రోజు ఫ్రీగా ఉంటారో చెప్తాను, ఆ రోజు రండి. కోకిల, కాదంబరమ్మ ముఖం కొంచెం కొంచెంగా చంద్రముఖిలా మారుతుంది చూడు. ఇంకా సేపట్లో రుద్రతాండవం ఆడబోతుంది. కాంచన, తారకు నేను ఎత్తుకుని పెంచిన పిల్లోడు. నేను వచ్చానని చెప్పు, పరిగెత్తుకుంటూ వస్తాడు. అయ్యో వదిలేలా లేదే ఈవిడ. వచ్చిన వాళ్ళు కత్తికి బాగా సాన పెడుతున్నారు. అయ్యో, ఆ సాన పెట్టిన కత్తిని ఎవరి మెడ మీద పెట్టబోతున్నారో చూద్దాం. మీరెందుకంటీ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా మా ఇంటికే వచ్చారు? మీ ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయి అమ్మకి ఫోన్ చేసి మెల్లిగా వచ్చుండొచ్చు కదా. ఆ, అవునవును, నిమిష చెప్పింది కరెక్టే. ఇప్పుడు వాళ్ళు లేరు కదా, మీరు కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత రండి, వాళ్ళని కలవచ్చు. అలాగే కాదంబరి, నువ్వేంటో అదోలా ఉన్నావు. ఆరోగ్యం చూసుకో, మేము బయలుదేరుతాం. కాకపోతే అబ్బాయిని కోడల్ని చూడలేకపోయామమ్మా. పర్వాలేదు, ఇంకో రోజు కలుద్దాం. అలాగే. ఉమ్. హే మాలిని, హే ఆంటీ, హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నాను. హౌ ఆర్ యు అంకిల్? హాయ్, ఫైన్. అయ్యో తారక్ కూడా వచ్చేసాడే. చెన్నయ్య గారి ఎంట్రీనే మాస్గా ఉంది. ట్విస్టులు మీద ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. నువ్వు గుడికెళ్ళావు, రావడానికి లేట్ అవుతుందని కాంచన చెప్పింది. తీరా చూస్తే నువ్వు మేడపై నుంచి వస్తున్నావు. ఇంటి వెనక ఏదైనా డోరుందా? పర్వాలేదు లేరా, నీ భార్యని పిలు, గిఫ్ట్ ఇచ్చి మేము బయలుదేరిపోతాం. ఓహో వీళ్ళు వదిలేలా లేరు. భార్య? నా భార్యనా? ఆంటీ, మీ ఇద్దరికి ఒక టాస్క్ ఇస్తాను. నా భార్య ఇక్కడే ఉంది, ఇదే ప్లేస్లో ఉంది. కనిపెట్టండి చూద్దాం.